హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో మనం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం మనకు 2024కు సంబంధించినటువంటి టాపిక్లో భాగంగా క్వశ్చన్స్ అండ్ అనాలిసిస్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో దీనికన్నా ముందు నేను పార్ట్ 1లో ఒక చాప్టర్కు సంబంధించి క్లాసెస్ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో ఈ యొక్క వీడియోలో మనం వ్యవసాయము అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి సోషో ఎకనామిక్ సర్వేలో బుక్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేస్తూ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగిందండి. సో ఇది గమనించండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2023-24 ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయము మరియు అనుబంధ రంగాల్ని GSVAలో వాటా ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చాడన్నాడు. 1 పంటలు, 2 వచ్చేసి పశుపోషణ, 3 అటవీ రంగం, 4 మత్స్యరంగం అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 2023-24 ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క GSVలలో వాటా ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చమంటున్నాడండి. అవరోహణ అంటే మనకు పెద్ద నుంచి చిన్నకు అమర్చాల్సి ఉంటుంది. సో మనకు GSVలలో వ్యవసాయం అనుబంధ రంగాల యొక్క వాటా చూసుకున్నట్లయితే 15.8% అండి. 15.8% అనేది మనకు వ్యవసాయం అనుబంధ రంగాల యొక్క వాటా. సో మనకు వ్యవసాయం అనుబంధ రంగాలలో 4 రంగాలు అనేటివి మనకు సపరేట్గా సబ్ పార్ట్స్గా ఉంటాయి. అవి మనకు వచ్చేసి పంటలు, పశుపోషణ, అటవీ రంగం, మత్స్యరంగం. సో ఈ 15.8%ని మనం 100%గా అనుకుంటే, సో పంటల నుంచి వచ్చేటువంటి ఆదాయం, మనకు పంటల నుంచి వచ్చేటువంటి వాటా చూసుకున్నట్లయితే మనకు 47.5% అండి. 47.5% అనేటువంటి మనకు పంటల నుంచి వచ్చేటువంటి ఆదాయం కింద చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పశుపోషణ నుంచి వచ్చేటువంటి ఆదాయం చూసుకున్నట్లయితే మనకు 46.8%. 46.8% అనేటువంటి మనకు పశుపోషణ నుంచి వస్తుంది. నెక్స్ట్ అటవీ రంగం నుంచి వచ్చేటువంటిది చూసుకున్నట్లయితే మనకు 2.2% అనేటువంటి మనకు అటవీ రంగం నుంచి వచ్చేటువంటి వాటా. నెక్స్ట్ మత్స్యరంగం నుంచి వచ్చేటువంటి వాటా చూసుకున్నట్లయితే మనకు 3.5% అండి. సో దీని ప్రకారం మనం అమర్చుకున్నట్లయితే ఫస్ట్ పంటలు వస్తుంది, నెక్స్ట్ పశుపోషణ వస్తుంది, నెక్స్ట్ మనకు మత్స్యరంగం వస్తుంది, తర్వాత మనకు అటవీ రంగం వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి 1, 2, 4, 3 అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది చూసుకోండి. సో ఇది మనకు 2023-24 డాటా ప్రకారంతో మనకు ఈ యొక్క వ్యవసాయం అనుబంధ రంగాలని GSVలలో అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు ఫస్ట్ పంటలు వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి పశుపోషణ, థర్డ్ ప్లేస్లో మనకు మత్స్యరంగము, తర్వాత ప్లేస్లో మనకు అటవీ రంగం అనేటువంటిది ఉంటుంది. చూసుకోండి. సో ఇక్కడ 2023-24 ప్రస్తుత ధరల్ని 2022-23తో పోల్చినప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి కూడా అడగడానికి అవకాశం ఉంటుందండి. సో దానికి సంబంధించిన క్వశ్చన్ తీసుకోలేదు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో 2023-24 ప్రస్తుత ధరల ప్రకారాన్ని 2022-23 ప్రస్తుత ధరల ప్రకారం, సో దాని ప్రకారం పోల్చినట్లయితే, సో పంటలు సంబంధించి చూసినట్లయితే మనకు పంటలు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు దీని యొక్క వాటా అనేటువంటి తగ్గిందండి. మనకి ఏంటంటే 2022-23లో పంటల యొక్క వాటా వచ్చేసి మనకు 49.8% ఉంది. 49.8% ఉంది. సో ఈ ఇయర్లో వచ్చేసి మనకు 47.5% ఉంది. సో లాస్ట్ ఇయర్ని ఈ ఇయర్తో కంపారిజన్ చేసినప్పుడు పంటల యొక్క వాటా అనేటువంటిది తగ్గింది. సో ఇది చూసుకోండి. అదేవిధంగా మనకు పశుపోషణకు సంబంధించి లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే, సో లాస్ట్ ఇయర్ మనకు పశుపోషణ నుంచి వచ్చేటువంటి ఆదాయం 44.7% ఉంది. 44.7% ఉంది. సో ఈ ఇయర్లో మనకు వచ్చినటువంటి వాటా 46.8% ఉంది. కాబట్టి పశుపోషణకు సంబంధించినటువంటి వాటా అనేటువంటిది పెరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో మనకు లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తూ కూడా అడగొచ్చు. సో లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేసినప్పుడు పంటల యొక్క వాటా తగ్గింది, పశుపోషణ యొక్క వాటా పెరిగింది. సో అటవీ రంగం సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 2.2, లాస్ట్ ఇయర్ మనకు 2.2 ఉంది, ప్రస్తుతం కూడా 2.2% వాటా ఉంది. సో మనకు అటవీ రంగానికి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి మార్పు జరగలేదు. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా మత్స్య రంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ ఇయర్ 3% ఉంది, ప్రస్తుతానికి మనకు 3.5% ఉంది. లాస్ట్ ఇయర్కి వచ్చేసి 3% ఉంది, ప్రస్తుతానికి 3.5 ఉంది. కాబట్టి మత్స్యరంగానికి పెరిగింది. సో ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పంటలకు సంబంధించినటువంటి వాటా అనేటువంటిది తగ్గింది, పశుపోషణ మత్స్యరంగానికి సంబంధించిన వాటా పెరిగింది, అటవీ రంగానికి సంబంధించినటువంటి వాటాలో మనకు ఎలాంటి మార్పు జరగలేదు అనేటువంటి చూసుకోండి. సో మనకు ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క వాటా 15.8% కదా. సో ఇది లాస్ట్ ఇయర్ కూడా ఎంత ఉందని చూసుకున్నట్లయితే మనకు 17% ఉందండి. 17% నుంచి 15.8%కి మనకు GSVలో వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క వాటా తగ్గింది. సో ఈ స్టేట్మెంట్ కూడా గుర్తుంచుకోండి. అంటే ఓవరాల్గా వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క వాటా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు తగ్గింది, పంటలకు సంబంధించి తగ్గింది, పశుపోషణ మత్స్యరంగానికి సంబంధించి పెరిగింది, అటవీ రంగానికి సంబంధించి ఎలాంటి మార్పు జరగలేదు. సో ఈ అంశాలన్నింటినీ గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
2023-24 ప్రస్తుత ధరల వద్ద వ్యవసాయము మరియు అనుబంధ రంగాల్ని వృద్ధి రేటు ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. 1 వచ్చేసి పంటలు, 2 వచ్చేసి పశుపోషణ, 3 అటవీ రంగము, 4 మత్స్య రంగం అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే 2023-24కు సంబంధించి ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయం అనుబంధ రంగాల వాటాల్ని వృద్ధి రేటు ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి ఇచ్చాడు. సో ఇంతకుముందు దాంట్లో మనం దానికి సంబంధించినటువంటి జిఎస్విఏలో వాటాల ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చడం జరిగింది. ఇక్కడ మనకు ఒక్కొక్క రంగానికి సంబంధించి అంటే ఉపరంగానికి సంబంధించి దాని యొక్క వృద్ధి రేటు ఆధారంగా దీన్ని అవరోహణ క్రమంలో అమర్చమంటున్నాడండి. సో మనకు లాస్ట్ ఇయర్తో మనకు వృద్ధి రేటును కంపారిజేషన్ చేసుకున్నప్పుడు 2022-23లో వ్యవసాయం అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటు ఎలా ఉందంటే 9.74% ఉందండి. వ్యవసాయం అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటు 9.74% ఉంది. ప్రస్తుతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు వచ్చేసి మనకు 4.02% ఉంది. సో ఇక్కడ మనం లాస్ట్ ఇయర్తో కంపారిజేషన్ చేసుకున్నప్పుడు వ్యవసాయం అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటు అనేటువంటి తగ్గింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. లాస్ట్ ఇయర్ అంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 9.74% కాస్త 2023-24 ఆర్థిక సంవత్సరానికి 4.02% వృద్ధి రేటు రావడం జరిగింది. సో ఇక్కడ మనకు వృద్ధి రేటు అనేటువంటిది వ్యవసాయ రంగానికి సంబంధించి తగ్గినట్టుగా గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మనకు ఉపరంగాలకు సంబంధించి వృద్ధి రేటు చూసుకున్నట్లయితే పంటలకు సంబంధించినటువంటి వృద్ధి రేట్ వచ్చేసి మనకు -0.39% అండి. సో ఇది మనం చూసుకోండి, ఇది నెగిటివ్ వృద్ధి రేట్ అనేటువంటిది మనకు నమోదు కావడం జరిగింది. సో ఇది లాస్ట్ ఇయర్తో కంపారిజేషన్ చేసుకుంటే మనకు తగ్గిందండి. లాస్ట్ ఇయర్లో మనకి ఇది ఏంటంటే 7.89% ఉండే. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు 7.9% పంటలకు సంబంధించినటువంటి వృద్ధి రేట్ ఉండే. సో ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఇది తగ్గింది. సో ఇది గుర్తుంచుకోండి, ఇది -0.39%. నెక్స్ట్ వచ్చేసి పశుపోషణకు సంబంధించినటువంటి వృద్ధి రేట్ వచ్చేసి మనకు 3.99% ఉందండి. 3.99% వచ్చేసి పశుపోషణకు సంబంధించినటువంటి వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకున్నట్లయితే మనకు 2.35 అండి. 2.35 అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పశుపోషణకు సంబంధించినటువంటి వృద్ధి రేటు పెరిగింది. సో అది గుర్తుంచుకోండి. అటవీ రంగానికి సంబంధించినటువంటి వృద్ధి రేటు చూసుకున్నట్లయితే మనకు 0.07%. 0.07% వచ్చేసి మనకు అటవీ రంగానికి సంబంధించినటువంటి వృద్ధి రేటుగా చూసుకోండి. సో అది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు 0.93 అండి. 0.93 కాబట్టి ఇక్కడ మనకు అటవీ రంగానికి సంబంధించినటువంటి వృద్ధి రేటు కూడా తగ్గింది. 0.93 ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు -0.93 ఉంది. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే 0.07 ఉంది కాబట్టి పెరిగింది. అటవీ రంగానికి సంబంధించినటువంటి వృద్ధి రేటు అనేటువంటిది పెరిగింది. లాస్ట్ ఇయర్ నెగిటివ్ వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది. ప్రస్తుత సంవత్సరానికి 0.07 అనేటువంటి వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా మనకు మత్స్య రంగానికి సంబంధించిన వృద్ధి రేటు చూసుకున్నట్లయితే మనకు 0.36 అండి. 0.36 అనేటువంటి వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు 0.44 ఉండే. 0.44 కాస్త 0.36 అయింది కాబట్టి మత్స్య రంగానికి సంబంధించినటువంటి వృద్ధి రేటు కూడా తగ్గింది. సో అయితే మనకు ఈ సంవత్సరంలో ఉన్నటువంటి వృద్ధి రేట్లను ఆధారంగా చూసుకున్నట్లయితే పంటలు వచ్చేసి -0.39, పశుపోషణ వచ్చేసి 3.99, అటవీ రంగం వచ్చేసి 0.07, మత్స్య రంగం వచ్చేసి 0.36. ఇవి మన అవరోహణ క్రమంలో అమర్చినట్లయితే అంటే పెద్ద నుంచి చిన్నకి అమర్చినట్లయితే మనకు ఫస్ట్ పశుపోషణ వస్తుంది, నెక్స్ట్ మత్స్య రంగం వస్తుంది, తర్వాత అటవీ రంగం, తర్వాత పంటలు. కాబట్టి 2431 అంటే మనకు ఆప్షన్ డీలో ఉందండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది. సో మనకి ఇక్కడ వృద్ధి రేట్లను ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చమన్నప్పుడు ఫస్ట్ మనకు వృద్ధి రేటు విషయంలో మాత్రం పశుపోషణ వస్తుంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే మత్స్యరంగం వస్తుంది. తర్వాత థర్డ్ ప్లేస్లో మనకు పంటలు, తర్వాత వచ్చేసి మనకు అటవీ రంగం అనేటువంటి రావడం జరుగుతుంది. దీని ప్రకారం మనకు 2431 అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ప్రీవియస్ క్వశ్చన్లో ఉన్న దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే జిఎస్విలలో వాటా ప్రకారం చూస్తే మనకు ఫస్ట్ వచ్చేసి మనకు పంటలు వస్తుందండి. ఫస్ట్ పంటలు వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి మనకు పశుపోషణ వస్తుంది, తర్వాత ప్లేస్లో మనకు మత్స్యరంగం వస్తుంది, తర్వాత వచ్చేసి మనకు అటవీ రంగం వస్తుంది. సో ఇవి మనకు చూసుకోండి, జిఎస్విలలో వాటా అన్నప్పుడు వేరే విధంగా వస్తుంది, వృద్ధి రేటు ఆధారంగా అన్నప్పుడు అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు వేరే విధంగా వస్తుంది. సో దీని యొక్క వేరియేషన్స్ చూసుకోండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో భూ వినియోగాన్ని 11వ కమతాల గణన ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. 1 వచ్చేసి నికర సాగు విస్తీర్ణం, 2 వచ్చేసి అడవులు, 3 వచ్చేసి బీడు భూమి, 4 వచ్చేసి వ్యవసాయేతర వినియోగ భూమి అన్నాడు. సో దీనికి సంబంధించి మనం అమర్చినట్లయితే సో మనకు తెలంగాణలో భూ వినియోగం 11వ కమతాల గణన ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు 11వ కమతాల గణన అనేసి మనకు 2020-2021 ఆర్థిక సంవత్సరంలో చేయడం జరిగిందండి. సో ఇప్పటి వరకు మనకు కమతాల యొక్క గణన అనేటువంటిది 11వసారి 2020-21 సంవత్సరానికి సంబంధించి 2024లో మనకు దీని యొక్క రిపోర్ట్ రావడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో మనకు మొదటిసారిగా మనకు ఎప్పుడు కమతాల గణన చేసినా చూసుకున్నట్లయితే 1970-71 సంవత్సరం నుంచి కమతాల గణన చేయడం జరిగింది. సో మనకు 10వ కమతాల గణన మనకు ఎప్పుడు చేశారంటే 2015-16 అనేటువంటిది మనకు 10వ కమతాల గణన కింద చూసుకోండి. సో మనకు లేటెస్ట్గా ఉన్నటువంటి డాటా అనేటువంటిది 11వ కమతాల గణన ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి భూమిని అంటే భూ వినియోగాన్ని ఎలా క్లాసిఫై చేశారని చూసుకున్నట్లయితే సో నికర సాగు విస్తీర్ణం భూమి వచ్చేసి మన దగ్గర
52.61% ఉందండి. 52.61% వచ్చేసి నికర సాగు విస్తీర్ణం. దీన్ని మనం నెట్ షోన్ ఏరియా అని చెప్పేసి అంటారండి. నెక్స్ట్ అడవుల కింద ఉన్నటువంటి భూమి వచ్చేసి మనకు 24.7% ఉంది. 24.7% వచ్చేసి మనకు అడవుల కింద ఉన్నటువంటి భూమిగా ఉంది. నెక్స్ట్ బీడు భూమి వచ్చేసి మనకు 5.74 అండి. 5.74% బీడు భూమి ఉంది. నెక్స్ట్ వ్యవసాయేతర వినియోగ భూమి వచ్చేసి మన దగ్గర 7.62% ఉంది. 7.62% ఉంది. దీని ప్రకారం మనకు అమర్చినట్లయితే ఫస్ట్ వచ్చేసి నికర సాగు విస్తీర్ణము, సెకండ్ వచ్చేసి అడవులు, థర్డ్ వచ్చేసి వ్యవసాయేతర వినియోగ భూమి, ఫోర్త్ వచ్చేసి మనకు బీడు భూమి. కాబట్టి 1, 2, 4, 3 దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఓవరాల్గా మన దగ్గర అంటే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం భూమిని 11వ కమతాల గణన ప్రకారం 6 వేస్గా క్లాసిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి 4 క్లాసిఫికేషన్స్తో పాటు నెక్స్ట్ బంజరు మరియు సాగు చేయని భూమి అనేటువంటిది ఉంటుంది. బంజరు సాగు చేయని భూమి వచ్చేసి మనకు 5.42 అండి. బంజరు మరియు సాగు చేయని భూమి వచ్చేసి 5.42%. అదేవిధంగా పనికి రాని మరియు ఇతర భూమి వచ్చేసి 3.87%. పనికి రాని భూమి మరియు ఇతర భూమి వచ్చేసి 3.87% అనేటువంటిది. సో ఇట్లా క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే నికర సాగు విస్తీర్ణం 52.61%, అడవుల ద్వారా ఉన్నటువంటి భూమి వచ్చేసి 24.7%, బీడు భూమి వచ్చేసి 5.78%, వ్యవసాయేతర వినియోగ భూమి వచ్చేసి మనకు 7.62%, బంజరు మరియు సాగు చేయని భూమి వచ్చేసి 5.42%, పనికిరాని మరియు ఇతర భూమి వచ్చేసి 3.87%. సో ఇక్కడ ఉన్నటువంటి 6 వాటికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్లో భాగంగా దేనికి ఎంత భూమి అనేటువంటిది ఉంది అని చూసుకున్నట్లయితే దీని నుంచి మనం వచ్చేటువంటి క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 11వ కమతాల గణన ప్రకారం కమతాల సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. 1 వచ్చేసి ఉపాంత కమతము, 2 వచ్చేసి చిన్న కమతము, 3 వచ్చేసి దిగువ మధ్యస్థ కమతము, 4 వచ్చేసి మధ్యస్థ కమతము, 5 వచ్చేసి పెద్ద కమతం అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 11వ కమత గణన ప్రకారం కమతాల సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి ఇచ్చాడండి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఉపాంత కమతం అంటే 0 to 1 హెక్టార్ ఉంటే దాన్ని ఉపాంత కమతం అంటారు. సో ఉపాంత కమతం కలిగి ఉన్నటువంటి రైతును ఉపాంత రైతు అని చెప్పేసి అంటారండి. సో చూసుకోండి. నెక్స్ట్ చిన్న కమతం వచ్చేసి 1 హెక్టార్ నుంచి 2 హెక్టార్ ఉన్నటువంటి దాన్ని మనకు చిన్న కమతం అని చెప్పేసి అంటారు. చిన్న కమతాన్ని కలిగి ఉన్నటువంటి రైతును చిన్న రైతు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దిగువ మధ్యస్థ కమతము అంటే 2 to 4 హెక్టార్స్ కలిగి ఉన్నటువంటి భూమిని మనము దిగువ మధ్యస్థ కమతం అని చెప్పేసి అంటారు. ఆ యొక్క భూమి కలిగి ఉన్నటువంటి వ్యక్తిని దిగువ మధ్యస్థ రైతు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి మధ్యస్థ కమతము. సో మనకి ఇక్కడ ఏంటంటే 0 to 1 హెక్టారు, ఇక్కడ వచ్చేసి 1 to 2, ఇక్కడ 2 to 4 కదా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే 4 to 10 హెక్టార్స్, 4 నుంచి 10 హెక్టార్ల భూమి కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మనం దిగువ మధ్యస్థ కమతం అని చెప్పేసి అంటారు. ఆ రైతును దిగువ మధ్యస్థ రైతు అంటారు. 10 హెక్టార్ల పైన ఉన్నట్లయితే దాన్ని మనము పెద్ద కమతం అని చెప్పేసి అంటారు. సో మనకు 11వ కమతాల గణన ప్రకారం తెలంగాణకు సంబంధించినటువంటి మొత్తం కమతాల సంఖ్య వచ్చేసి 70.6 లక్షలు అండి. 70.6 లక్షల కమతాలు అనేవి ఉండడం జరిగింది. సో ఇందులో మనకు ఉపాంత కమతం వచ్చేసి మనకు 48.47 లక్షలు, 48.47 లక్షల మనకు ఉపాంత కమతం అనేటువంటి ఉండడం జరిగింది. చిన్న కమతం కింద మనకు 16 లక్షల కమతాలు ఉండడం జరిగింది. చిన్న కమతం కింద మనకు 16 లక్షలు ఉండడం జరిగింది. దిగువ మధ్యస్థ కమతం కింద మనకు 5.05 లక్షల భూమి ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మధ్యస్థ కమతం కింద మనకు 99,000 ఎకరాలు మనకు దిగువ మధ్యస్థ కమతం కింద ఉండడం జరిగింది. పెద్ద కమతం కింద మనకు 9,000 ఎకరాలు. సో 9,000 ఎకరాలు అనేటువంటిది మనకు పెద్ద కమతం కింద ఉండడం జరిగింది. సో ఈ యొక్క కౌంట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో మనకు ఉపాంత కమతం వస్తుంది, సెకండ్ ప్లేస్లో మనకు చిన్న కమతం వస్తుంది, థర్డ్ ప్లేస్లో మనకు దిగువ మధ్యస్థ కమతము, ఫోర్త్ ప్లేస్లో మనకు మధ్యస్థ కమతము, ఫిఫ్త్ ప్లేస్లో పెద్ద కమతం వస్తుంది. కాబట్టి దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 1, 2, 3, 4, 5 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకు ఒకవేళ కమతం మీద అడిగినా లేదా ఇక్కడ కమతం ప్లేస్లో మనకు రైతు మెన్షన్ చేసినా కానీ సో ఇదే ఆర్డర్లో వస్తుందండి. గుర్తుంచుకోండి, ఉపాంత రైతు, చిన్న రైతు, దిగువ మధ్యస్థ రైతు, పెద్ద రైతు అని చెప్పేసి ఇచ్చినా కానీ సో ఆ యొక్క ఆర్డర్ అనేటువంటిది చేంజ్ కాదండి. సో మనకు ఉపాంత రైతు ఫస్ట్ వస్తుంది, తర్వాత చిన్న రైతు, తర్వాత దిగువ మధ్యస్థ రైతు, తర్వాత మధ్యస్థ రైతు, తర్వాత పెద్ద రైతు. సో ఈ ఆర్డర్లో గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ అవుతుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 11వ కమతాల గణన ప్రకారం కమతాల విస్తీర్ణం ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. 1 వచ్చేసి ఉపాంత కమతము, 2 వచ్చేసి చిన్న కమతము, 3 వచ్చేసి దిగువ మధ్యస్థ కమతము, 4 వచ్చేసి మధ్యస్థ కమతము, 5 వచ్చేసి పెద్ద కమతం అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనం ప్రీవియస్ క్వశ్చన్లో కమతాలకు సంబంధించినటువంటి సంఖ్య ఆధారంగా చూడడం జరిగింది. ఇక్కడ మనకు కమతాల విస్తీర్ణం ఆధారంగా మనం చూసుకున్నట్లయితే
కమతాల విస్తీర్ణం ఆధారంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే విస్తీర్ణం ఆధారంగా ఇచ్చినప్పుడు మనకు వేరియేషన్స్ అనేటువంటి చూసుకోవాల్సి ఉంటుందండి. సో మన దగ్గర ఉన్నటువంటి మొత్తం కమతం విస్తీర్ణం వచ్చేసి మనం 100% అనుకున్నట్లయితే, కమతాల దగ్గర మన దగ్గర ఉన్నటువంటి మొత్తం కమతాలు వచ్చిన విస్తీర్ణం వచ్చేసి 100% అనుకున్నట్లయితే, ఉపాంత కమతం కింద ఉన్నటువంటి విస్తీర్ణం వచ్చేసి మనకు 32.8% అండి. 32.8% మనకు ఉపాంత కమతం కింద ఉంది. చిన్న కమతం కింద ఉన్నటువంటి విస్తీర్ణం వచ్చేసి మనకు 35.4% అండి. 35.4% ఉండడం జరిగింది. నెక్స్ట్ దిగువ మధ్యస్థ కమతం కింద ఉన్నటువంటి చూసుకున్నట్లయితే మనకు 20.5% ఉంది. 20.5% అనేటువంటి ఉండడం జరిగింది. అదేవిధంగా మధ్యస్థ కమతం కింద ఉన్నటువంటి విస్తీర్ణం వచ్చేసి మనకు 8.7% ఉందండి. అదేవిధంగా మనకు పెద్ద కమతం కింద ఉన్నటువంటి విస్తీర్ణం చూసుకున్నట్లయితే 2.6% అనేటువంటిది ఉంది. సో ఇది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే చిన్న కమతం వస్తుంది. 35.4% తోటి చిన్న కమతం ఉంది. తర్వాత సెకండ్ ప్లేస్లో ఉపాంత కమతము, థర్డ్ ప్లేస్లో దిగువ మధ్యస్థ కమతము, ఫోర్త్ ప్లేస్లో మనకు మధ్యస్థ కమతము, ఫిఫ్త్ ప్లేస్లో మనకు పెద్ద కమతం ఉండడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 2, 1, 3, 4, 5 అనేటువంటిది. సో ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ప్రీవియస్ క్వశ్చన్లో మనకు సంఖ్య ఆధారంగా అని చెప్పేసి ఇచ్చాడు. ఈ దీంట్లో మనకు విస్తీర్ణం ఆధారంగా అని చెప్పేసి ఇచ్చాడు. సో విస్తీర్ణం ఆధారంగా అని చెప్పినప్పుడు చిన్న కమతం అనేటువంటి ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరుగుతుంది. సంఖ్య ఆధారంగా అంటే సో ఉపాంత కమతం అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరుగుతుందండి. సో ఈ యొక్క వేరియేషన్ చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 11వ కమతాల గణన ప్రకారం కమతాల సంఖ్య ఆధారంగా సామాజిక వర్గాల్ని అవరోహణ క్రమంలో అమర్చాడు అని చెప్పేసి ఇచ్చాడు. 1 దళితులు, 2 గిరిజనులు, 3 సంస్థాగతం, 4 ఇతరులు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో 11వ కమత గణన ప్రకారం కమతాల యొక్క సంఖ్య ఆధారంగా సామాజిక వర్గాల్ని అమర్చండి అని చెప్పేసి ఇచ్చాడు. అది కూడా మనకు అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి ఇచ్చాడండి. సో ఇక్కడ ఉన్నటువంటి వారిలో మనం చూసుకున్నట్లయితే మనకు ఇతరుల దగ్గర ఉన్నటువంటి విస్తీర్ణం వచ్చేసి ఇతరుల దగ్గర ఉన్నటువంటి కమతాల సంఖ్య వచ్చేసి 52.47 లక్షలు అండి. 52.47 లక్షల యొక్క కమతాల సంఖ్య అనేటువంటి ఇతరుల దగ్గర ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు దళితుల దగ్గర ఉంటుందండి. దళితుల దగ్గర 9.79 లక్షల కమతాలు అనేటువంటి మనకు దళితుల దగ్గర ఉండడం జరిగింది. నెక్స్ట్ గిరిజనుల దగ్గర మనకు 8.34 ఉంది. 8.34 లక్షలకు సంబంధించినటువంటి కమతాలు మనకు గిరిజనుల దగ్గర ఉంది. నెక్స్ట్ సంస్థాగతం, దీన్ని ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి అంటారు. దీని దగ్గర మనకు 200 కమతాలు అనేటువంటి ఉండడం జరిగింది. సో దీని ప్రకారం మనకు అమర్చినట్లయితే ఫస్ట్ ఇతరులు వస్తుంది, తర్వాత దళితులు, తర్వాత గిరిజనులు, తర్వాత మనకు సంస్థాగతం. కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందని చూసుకోండి. కమతాల సంఖ్య ఆధారంగా సామాజిక వర్గాలలో మనకు మొదటి ప్లేస్లో ఇతరులు, తర్వాత దళితులు, తర్వాత మనకు గిరిజనులు, తర్వాత సంస్థాగతం. సో ఈ యొక్క ఆర్డర్లో అనేటువంటిది ఉంటుంది అవరోహణ క్రమంలో అన్నప్పుడు. లేదా ఆరోహణ క్రమంలో అంటే మనకు చిన్న నుంచి పెద్దగా మార్చాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకు సంస్థాగతం వస్తుంది, తర్వాత గిరిజనులు వస్తుంది, తర్వాత దళితులు, తర్వాత ఇతరులు. సో ఈ యొక్క ఆర్డర్ కూడా చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 11వ కమతాల గణన ప్రకారం సాగు చేస్తున్న కమతాల విస్తీర్ణం ఆధారంగా సామాజిక వర్గాల్ని అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. సో 1 దళితులు, 2 గిరిజనులు, 3 సంస్థాగతం, 4 ఇతరులు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్లో మనం చూసుకున్నట్లయితే కమతాల సంఖ్య ఆధారంగా అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ మనకు కమతాల విస్తీర్ణం ఆధారంగా సామాజిక వర్గాలను అమర్చమని చెప్పేసి ఇచ్చాడు. సో వీరు చేస్తున్నటువంటి సంఖ్య అనేటువంటి విస్తీర్ణంతో కంపారిజేషన్ చేసి చూసుకున్నప్పుడు ఇతరుల దగ్గర ఉన్నటువంటి విస్తీర్ణం మనకు 100% టోటల్ విస్తీర్ణం అనుకున్నట్లయితే ఇతరుల దగ్గర మనకు 78.2% విస్తీర్ణం అనేటువంటిది ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు గిరిజనుల దగ్గర మనకు 11.9% విస్తీర్ణం ఉంది. అదేవిధంగా మనకు దళితుల దగ్గర మనకు 9.7% అనే విస్తీర్ణం అనేటువంటి ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు సంస్థాగతం దగ్గర 0.2% ఉండడం జరిగింది. సో మనకు ఫస్ట్ ప్లేస్లో మళ్ళీ మనకి ఇతరులు వస్తారు, తర్వాత మనకు వచ్చేటువంటిది గిరిజనులు, తర్వాత మనకు దళితులు, తర్వాత మనకు సంస్థాగతం. కాబట్టి 4213 అంటే ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ప్రీవియస్ క్వశ్చన్లో దీనికి తేడా ఏంటంటే కమతాల సంఖ్య ఆధారంగా అంటే మనకు దళితులు ఫస్ట్ వస్తారండి, మనకు ఇతరుల తర్వాత దళితులు వస్తారు. కమతాల విస్తీర్ణం ఆధారంగా అంటే మాత్రం ఇతరుల తర్వాత మనకు గిరిజనులు సెకండ్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క వేరియేషన్ చూసుకోండి. ఏరియా అన్నప్పుడు మాత్రం గిరిజనులు సెకండ్ ప్లేస్లో ఉంటారు. ఒకవేళ సంఖ్య అంటే మాత్రం దళితులు మొదటి ప్లేస్ అంటే సెకండ్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. మిగతా వాటిలో ఎలాంటి చేంజెస్ అనేటువంటిది ఉండదండి. సో ఇది అబ్జర్వ్ చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 10వ కమతాల గణనని 11వ కమతాల గణనతో పోల్చినప్పుడు సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి ఉపాంత కమతం పెరిగింది, 2 వచ్చేసి చిన్న కమతం తగ్గింది, 3 వచ్చేసి దిగువ మధ్యస్థ కమతం తగ్గింది, 4 వచ్చేసి మధ్యస్థ కమతం పెరిగింది అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు 10వ కమతాల గణన మనకు 2015-16లో చేశారు కదా. సో అదేవిధంగా మనకు 11వ కమతాల గణన 2020-21లో చేశారు. సో ఈ యొక్క కమతాల గణనని మనకు కమతాలతో పోల్చినప్పుడు దాని యొక్క సంబంధించి ఎలాంటి వేరియేషన్ వచ్చిందనే దాని మీద అడిగాడు. సో మనకు ఉపాంత కమతం చూసుకున్నట్లయితే
మనకు 10వ కమతాలలో మనకు ఎలా ఉంటుందంటే 64% ఉండండి, 64.6% ఉండే మనకు 11వ కమతాల గణనకు వచ్చేసరికి 68.7% అయింది. సో ఇక్కడ మనకు కమతాల గణన ఉపాంత కమతం అనేటువంటిది పెరిగిందని చెప్పేసి ఇచ్చాడు. 64.6% ఉన్నది కాస్త 68.7% అయింది కాబట్టి ఉపాంత కమతం పెరిగింది. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. చిన్న కమతము తగ్గిందని చెప్పేసి ఇచ్చాడు. చిన్న కమతం మనకు ఎంత ఉండేదంటే మనకు 10వ కమతాల గణన ప్రకారం 23.7% ఉండేదండి. సో అది ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు 22.7% అయింది. అంటే చిన్న కమతాలకు సంబంధించినటువంటి ఏరియా అనేటువంటిది తగ్గిందని చెప్పేసి ఇచ్చాడు. 23.7 కాస్త 22.7 అయింది కాబట్టి తగ్గింది అన్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా దిగువ మధ్యస్థ కమతం తగ్గిందని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు 10వ కమతాల గణన ప్రకారం 9.5% ఉందండి. 9.5% ఉండే ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 7.1% ఉందండి. సో దీనికి సంబంధించి మనం కూడా చూసుకున్నట్లయితే దిగువ మధ్యస్థ కమతం అనేటువంటి తగ్గింది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. మధ్యస్థ కమతం పెరిగిందన్నాడు. సో మధ్యస్థ కమతం మనం చూసుకున్నట్లయితే 10వ కమతాల గణన ప్రకారం 2.1% ఉండేది. సో ప్రస్తుతం దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 1.4% ఉంది కాబట్టి ఇది కూడా తగ్గిందండి. సో మనకి ఇక్కడ పెరిగిందని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇందులో మనకు సరికాని వాక్యాన్ని కావాలన్నాడు కాబట్టి మనకు ఆప్షన్ 4 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అదేవిధంగా మిగిలిన పెద్ద కమతానికి సంబంధించి చూసుకున్నట్లయితే 10వ కమత గణన ప్రకారం 0.2% ఉండే. సో 0.2% ఉండే ఇది కాస్త మనకు 0.1% రావడం జరిగింది. సో ఇది కూడా మనకు తగ్గింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి లాస్ట్ కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే ఉపాంత కమతం ఒకటి మాత్రమే పెరిగింది. మిగిలిన చిన్న కమతము కావచ్చు, దిగువ మధ్యస్థ కమతము, పెద్ద కమతం అన్నీ కూడా 10వ కమతాల గణనతో పోల్చినప్పుడు 11వ కమతాల గణనలో అన్నీ కూడా తగ్గాయి అనేటువంటి మనం గుర్తుంచుకుంటే ఇక్కడ నుంచి మనం ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం స్టేట్మెంట్ బెంచ్లో దాన్ని ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి 11వ కమత గణన ప్రకారం తెలంగాణ రాష్ట్ర సగటు కమతం 1 హెక్టార్ అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో సగటు కమతం ఎక్కువగా ఉన్న జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో సగటు కమతం తక్కువగా ఉన్న జిల్లాలు మెదక్, కామారెడ్డి, వరంగల్ అన్నాడు. సో దీనికి సంబంధించి ఏలో 1, 2 సరైనవి, బి 2, 3 సరైనవి, సి 1, 3 సరైనవి, డి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకు 11వ కమతాల గణన ప్రకారం తెలంగాణ రాష్ట్ర సగటు కమతం 1 హెక్టార్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. ఇది మనకు 10వ కమతాల గణన ప్రకారం తెలంగాణ యొక్క సగటు కమతం 1 హెక్టార్ ఉంది. 11వ కమతాల గణన ప్రకారం తెలంగాణ యొక్క సగటు కమతం వచ్చేసి 0.8 హెక్టార్స్ ఉందండి. సో ఈ స్టేట్మెంట్ గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అంశం అండి ఇది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సగటు కమతం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో మనకు ఆదిలాబాద్ అన్నాడు, సెకండ్ ప్లేస్లో కొమరంభీం, ఆసిఫాబాద్ అన్నాడు, నెక్స్ట్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. తెలంగాణలో సగటు కమతం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు నెక్స్ట్ ప్లేస్లో మనకు జోగులాంబ, గద్వాల, తర్వాత నారాయణపేట వరుస క్రమంలో ఉన్నాయండి. ఇది గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రంలో సగటు కమతం తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు వచ్చేసి మెదక్, నెక్స్ట్ ప్లేస్లో మనకు కామారెడ్డి, తర్వాత వరంగల్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో దీని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్, తర్వాత హన్మకొండ అనేటువంటి వరుస క్రమంలో ఉన్నాయి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 2, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో తెలంగాణ యొక్క సగటు కమతం మనకి ఎంత అని చూసుకున్నాం, 0.8 హెక్టార్ అన్నాం కదా. సో తెలంగాణ ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఈ 0.8 హెక్టార్ అంటే తెలంగాణ సగటు కమతం కంటే తక్కువగా ఉన్న జిల్లాల సంఖ్య ఎంత అంటే 8 అండి. ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తెలంగాణలో ఉన్నటువంటి సగటు కమతం కంటే తక్కువగా ఉన్నటువంటి జిల్లాల సంఖ్య మనకు 8గా ఉంది. గుర్తుంచుకోండి. తెలంగాణ యొక్క సగటు కమతం 0.8 హెక్టార్ కదా. సో ఇదే సేమ్ సగటు కమతం కలిగి ఉన్నటువంటి ఏకైక జిల్లా ఏంటంటే మనకు నిజామాబాద్. సో నిజామాబాద్కు సంబంధించినటువంటి సగటు కమతం కూడా మనకు 0.8 హెక్టార్ ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి సగటు కమతం కూడా 0.8 హెక్టార్ ఉంది. సో ఈ యొక్క అంశం గుర్తుంచుకోండి. సో ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి 2022-23 సంవత్సరానికి గాను తెలంగాణ స్థూల సాగు విస్తీర్ణం 222 లక్షల ఎకరాలు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో తెలంగాణ స్థూల సాగు విస్తీర్ణం యొక్క వృద్ధి రేటు 3.5% పెరిగింది అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు 414 లక్షల మెట్రిక్ టన్నులు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి 2, 3 సరైనవి, సి 1, 3 సరైనవి, డి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
సో మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా మనకి ఇచ్చినటువంటి డాటా వచ్చేసి మనకు 2022-23కి సంబంధించినటువంటి తెలంగాణ స్థూల సాగు విస్తీర్ణం వచ్చేసి 222 లక్షల హెక్టార్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు 2021-22కు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 198 లక్షల హెక్టార్లు ఉండేది. 198 లక్షల ఎకరాలు ఉండేది. ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 222 లక్షల ఎకరాలు అనేటువంటిది స్థూల సాగు విస్తీర్ణం కింద ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి ఫిగర్. సెకండ్ స్టేట్మెంట్లో తెలంగాణ స్థూల సాగు విస్తీర్ణం యొక్క వృద్ధి రేటు 3.5% పెరిగింది అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో మనకి ఇది ఎక్కడి నుంచి పెరిగిందంటే 198 నుంచి మనకు 222 లక్షల ఎకరాలకు పెరిగింది కదా. ఇది మనం పర్సెంటేజ్లో తీసుకున్నట్లయితే 3.5% అవుతుందండి. సో దీనికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు 414 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కావడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 222 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి స్థూల సాగు విస్తీర్ణంలో 414 లక్షల మెట్రిక్ టన్నులు వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటి రావడం జరిగింది. సో దీని ప్రకారం ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇవి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. స్థూల సాగు విస్తీర్ణం కావచ్చు, దాని యొక్క వృద్ధి రేటు, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి డాటాను గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ స్థూల సాగు విస్తీర్ణంలో అత్యధికంగా పండే 5 పంటలు వర్షాకాలానికి సంబంధించినవి 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. 1 వచ్చేసి పత్తి, 2 వచ్చేసి వరి, 3 కందిపప్పు, 4 మొక్కజొన్న, 5 వచ్చేసి సోయాబీన్ ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి తెలంగాణ స్థూల సాగు విస్తీర్ణంలో భాగంగా పండేటువంటి 5 పంటలు వర్షాకాలానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 పంటలు మనకు మేజర్గా పండేటువంటి 5 పంటలు అండి. వర్షాకాలంలో మేజర్గా పండేటువంటి 5 పంటలు మనకు పత్తి, వరి, కందిపప్పు, మొక్కజొన్న, సోయాబీన్. వర్షాకాలంలో తెలంగాణ ప్రాంతంలో పండేటువంటి మేజర్ 5 క్రాప్స్ వచ్చేసి గుర్తుంచుకోండి: పత్తి, వరి, కందిపప్పు, మొక్కజొన్న, సోయాబీన్స్. వీటిని మనం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి ఇచ్చాడండి. సో మనకు పత్తికి సంబంధించినటువంటి పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే మనకు 34.8% అండి. 34.08% మనకు పత్తి పండడం జరుగుతుంది. వరి యొక్క పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే మనకు 44.30 అండి. 44.30% మనకు వరి పంట పండడం జరుగుతుంది. నెక్స్ట్ కందిపప్పు చూసుకున్నట్లయితే మనకు 3.83% మనకు పండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మొక్కజొన్నకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 4.23 వచ్చేసి మనకు మొక్కజొన్న ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సోయాబీన్ వచ్చేసి 3.39% ఉంది. సో దీని ప్రకారం మనకు అమర్చినట్లయితే అవరోహణ క్రమంలో మనకు అమర్చినట్లయితే ఫస్ట్ ప్లేస్లో మనకి వరి ఉంటుంది, సెకండ్ ప్లేస్లో మనకు పత్తి ఉంటుంది, తర్వాత మొక్కజొన్న, తర్వాత కందిపప్పు, తర్వాత సోయాబీన్. సో దీనికి సంబంధించి మనం అమర్చినట్లయితే 2, 1, 4, 3, 5 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. చూసుకోండి. సో ఫస్ట్ ప్లేస్లో మనకు వరి వస్తుంది, సెకండ్ ప్లేస్లో పత్తి వస్తుంది, థర్డ్ ప్లేస్లో మనకు మొక్కజొన్న, ఫోర్త్ ప్లేస్లో మనకు కందిపప్పు, ఫిఫ్త్ ప్లేస్లో సోయాబీన్ అనేటువంటిది వర్షాకాలానికి సంబంధించినటువంటి పంటల్లో మేజర్ క్రాప్స్ మనం అవరోహణ క్రమంలో అమర్చినట్లయితే ఈ యొక్క ఆర్డర్ అనేటువంటిది గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. అదే ఒకవేళ గత సంవత్సరంతో మనకు కంపారిజన్ చేస్తూ అడిగినప్పుడు దీని యొక్క సంబంధించిన డాటా చూసుకున్నట్లయితే మనకు పత్తికి సంబంధించి చూసినట్లయితే 2021-22ను 2022-23తో పోల్చినట్లయితే పత్తి యొక్క పర్సెంటేజ్ అనేటువంటిది పెరిగిందండి. సో పత్తికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ ఇయర్ అంటే 21-22లో 32.90% ఉండేది. ఇది ప్రస్తుతం మనకు 34.08% అయింది. కాబట్టి పత్తి పర్సెంటేజ్ పెరిగింది. వరికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇది ప్రస్తుతానికి సంబంధించి చూసుకున్నట్లయితే 44 ఉంది కదా. మనకు అంతకుముందు 2021-23లో ఇది 43 ఉంది. 43 కాస్త 44% అయింది. కాబట్టి వరికి సంబంధించినటువంటి పర్సెంటేజ్ కూడా పెరిగింది. కందిపప్పుకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 2021-22లో 5% ఉందండి. 5.44% ఉండేది. ప్రస్తుతానికి మనకు 3.08 అయింది. కాబట్టి కందిపప్పు తగ్గింది, గుర్తుంచుకోండి. మొక్కజొన్నకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇది మనకు 5.04 ఉండేది లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేసినప్పుడు. ప్రస్తుతానికి 4.23 ఉంది. కాబట్టి మొక్కజొన్నకు సంబంధించింది కూడా తగ్గింది. సోయాబీన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది మనకు గతంలో 2.66% ఉంది. ప్రస్తుతం ఇది 3.39% ఉండడం జరిగింది. కాబట్టి ఇది మనకు పెరిగిందండి. సో నేను ఓవరాల్గా స్టేట్మెంట్స్ చెప్తాను చూడండి. పత్తికి సంబంధించి పెరిగింది లాస్ట్ ఇయర్తో చేస్తే, అదేవిధంగా వరికి సంబంధించి కూడా పెరిగింది, కందిపప్పుకు సంబంధించి తగ్గింది, మొక్కజొన్నకు సంబంధించి తగ్గింది, సోయాబీన్కి సంబంధించి పెరిగింది. సో ఈ యొక్క డాటా కూడా గుర్తుంచుకోండి. గతంతో కంపారిజన్లో భాగంగా పత్తి, వరి, సోయాబీన్ పెరిగాయి, కందిపప్పు, మొక్కజొన్న తగ్గాయి. సో ఈ యొక్క స్టేట్మెంట్ గుర్తుంచుకుంటే దీని నుంచి మనం ఆన్సర్ చేయొచ్చు అండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం ఆప్షన్ డి చెప్పుకున్నాము. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ స్థూల సాగు విస్తీర్ణంలో అత్యధికంగా పండే 5 పంటలు యాసంగి 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి వరి,
2 మొక్కజొన్న, 3 శనగ, 4 వచ్చేసి వేరుశెనగ, 5 వచ్చేసి జొన్న అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో తెలంగాణ స్థూల సాగు విస్తీర్ణంలో అత్యధిక పండేటువంటి 5 పంటలు యాసంగికి సంబంధించి ఇవి ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇంత ప్రీవియస్ దాంట్లో మనకు ఖరీఫ్ అంటే వర్షాకాలానికి సంబంధించిన మేజర్ క్రాప్స్ వచ్చేసి వరి, పత్తి, కందిపప్పు, మొక్కజొన్న, సోయాబీన్ అనేటువంటి మేజర్ క్రాప్స్ ఉంటాయి. యాసంగి పంటకు సంబంధించినటువంటి మేజర్ క్రాప్స్ వచ్చేసి మనకు వరి, మొక్కజొన్న, శనగ, వేరుశెనగ, జొన్న. సో ఇవి మనకు తెలంగాణ ప్రాంతంలో మనకు యాసంగిలో పండేటువంటి మేజర్ ఫైవ్ క్రాప్స్ కింద చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీని ప్రకారం మనం అమర్చినట్లయితే వరి పంటకు సంబంధించి చూసినట్లయితే వరి పంట మనకు విస్తీర్ణం వచ్చేసి 76.66% అనేటువంటిది మనకు వరి పంట పండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మొక్కజొన్నకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 8.71% అండి. మొక్కజొన్న 8.71% పండుతుంది. అదేవిధంగా మనకు శనగ పంట చూసుకున్నట్లయితే మనకు 4.87% పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వేరుశెనగ చూసుకున్నట్లయితే 3.13% పండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు జొన్న పంట చూసుకున్నట్లయితే 1.73% పండడం జరుగుతుంది. సో దీని ప్రకారం మనం అమర్చినట్లయితే ఫస్ట్ వరి వస్తుంది, నెక్స్ట్ మొక్కజొన్న, తర్వాత శనగ, తర్వాత వేరుశెనగ, తర్వాత జొన్న. సో 1, 2, 3, 4, 5 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో గతంతో కంపారిజన్ చేసినప్పుడు దీని యొక్క పోలిక మనం చూసుకున్నట్లయితే సో 2022-23 డాటాని మనం 2021-22 డాటాతో పోలిస్తే వరి పంటకు సంబంధించినటువంటిది మనకు 21-22లో 63% ఉండే, ఇది ప్రస్తుతం మనకు 76% అయింది. కాబట్టి వరికి సంబంధించినటువంటి సాగు అది మన యాసంగికి సంబంధించి పెరిగింది, గుర్తుంచుకోండి. మొక్కజొన్నకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇది మనకు 21-22లో మనకు 10% ఉండండి, 10% ఉండే, ఇది కాస్త ప్రస్తుతం 8.71% అయింది కాబట్టి మొక్కజొన్నకు సంబంధించి తగ్గింది. వేరుశెనగకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 6.97% ఉండే, 2021-22లో 6.97% ఉండే, ఇది ప్రస్తుతం కాస్త మనకు 4.87 కాబట్టి తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి వేరుశెనగ వచ్చేసి మనకు 2021-22లో 6.25% ఉండే, ప్రస్తుతం 3.13% అయింది కాబట్టి ఇది కూడా తగ్గింది. జొన్న పంటకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇది మనకు 2.34% ఉండేది, ప్రస్తుతం 1.73% కాబట్టి తగ్గింది. సో యాసంగి సంబంధించినటువంటి మేజర్ 5 క్రాప్స్లో వరి పంట మాత్రమే పెరిగింది, మిగిలిన మొక్కజొన్న కావచ్చు, శనగ, వేరుశెనగ, జొన్న పంటలు తగ్గాయి. సో ఈ యొక్క స్టేట్మెంట్ గుర్తుంచుకుంటే మనం ఇక్కడ నుంచి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో యాసంగి మరియు ఈ వర్షాకాలానికి సంబంధించినటువంటి సపరేట్ గ్రాఫ్స్ అనేటువంటి మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాని నుంచి డాటా తీసుకొని ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ అవుతుంది. మనకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా సో వీటితో పాటుగా తెలంగాణ రైతులకు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి డాటా కూడా ఇవ్వడం జరిగిందండి. సో నేను దానికి సంబంధించి సపరేట్ క్వశ్చన్స్ అంటే ఏం తీసుకోలేదు. సో అందులో భాగంగా తెలంగాణ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి పథకాలలో భాగంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పంటల బీమాకు సంబంధించినటువంటి పథకం గురించి కావచ్చు. సో మనకు పంట బీమా పథకంలో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేరుతుంది అనేటువంటి అంశం మనకు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఫసల్ బీమా యోజన పథకం వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి మనకు ఆ పథకంలో భాగంగా లేదు. ఇది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తీసుకున్న నిర్ణయం కింద చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు రైతు నేస్తం అనేటువంటి పథకం కూడా మనం కొత్తగా తీసుకొచ్చినటువంటి ఇనిషియేషన్ కింద చూసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకు రైతు రుణమాఫీ పథకం. సో ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. మనకు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకం యొక్క అమలు కోసం మనకు జీవో నెంబర్ 567 జీవో నెంబర్ తీసుకొచ్చి ఈ యొక్క రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. దీని యొక్క జీవో వచ్చేసి 567 చూసుకోండి. సో ఇందులో భాగంగా 3 దఫాలుగా అంటే మనకు 15 జూలై 2024 ఈ యొక్క స్కీమ్ స్టార్ట్ చేస్తే లక్షలోపు రుణాల మాఫీ జరిగింది. తర్వాత ఇది 31 జూలై 2024 వరకు మనకు 1.5 లక్షల యొక్క లోపు రుణమాఫీ చేయడం జరిగింది. మనకు 15 ఆగస్టు 2024 నాటికి 2 లక్షల లోపు రుణమాఫీ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ నుంచి రైతు రుణమాఫీ పథకం నుంచి క్వశ్చన్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేటువంటి పుస్తకంలో భాగంగా దీనికి సంబంధించినటువంటి కంటెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ యొక్క స్కీమ్స్కు సంబంధించి మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ వీడియోలో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా ఉన్నటువంటి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అనేటువంటి చాప్టర్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ అనాలిసిస్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.